సార్ నమస్తే. నమస్తే నరసింహారావు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది మనం మాట్లాడుకుని. చాలా రోజులు మాట్లాడుకుని ఫైనల్గా మా కెమెరా ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి అంటున్నాను కానీ అవట్లేదు. రైట్. ఒక కరుడు గట్టిన హేతువాది, హేతువాదులతో కలిసి పనిచేశారు. కలిసి పనిచేశారు. సొంత హేతువాది, కులం మతం ఇవేవి లేదు అనే ఒక అభ్యుదయ భావనలు ఉన్న వ్యక్తి. అటువంటి మీరు ఇప్పుడు అటువంటి భావాలున్న, హేతువాద భావాలున్న డాక్టర్స్ వీళ్ళందరికీ ఒక విలన్ లాగా ఎందుకు మారిపోయారు? అంటే హేతువాదం అనేది చెప్తే రాదండి. అది మేము నాయకులు అని హేతువాద సంఘం అని పెడితే రాదు, అది ఆచరణలో వస్తుంది. ఒక హేతువాదం అంటే ఏంటి? సమాజంలో కొన్ని అపోహలు ఉంటాయి, అదే ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. దాన్ని నిలదీసి ప్రశ్నించి ప్రజలకి అవగాహన కల్పించేవాడు హేతువాది. దానికోసం అతను ఛాలెంజ్ చేస్తాడు. హేతువాది అనేవాడు మతవాదిని, అంటే మూర్ఖంగా మాట్లాడే మతవాదిని ఛాలెంజ్ చేస్తాడు. అంటే ఒక బాబా వచ్చి నేను లింగం తీస్తాను అనుకో, ఇదిగో నేను తీస్తున్నా అంటాడు. అంటే నువ్వు తీసేది నేను తీస్తున్నా అంటాడు, అంతేనా? నువ్వు బూడిద తీసావు నేను తీస్తున్నా అంటాడు. తీసి చూపిస్తాడు. మన వాళ్ళు చాలా మంది కోవూరు గారి దగ్గర నుంచి అనేక మంది చేసి చూపించారు కదా, వీళ్ళు నిజమైన హేతువాదులు. అట్లనే నువ్వు దమ్ముంటే ఇది చేస్తానన్నావు కదా, అది మళ్ళా చేయి, మా ముందు చేయి, ఇలాంటి ఛాలెంజ్ చేస్తారు. ఇది కదా. కానీ ఇక్కడ రివర్స్ ఏమవుతుంది? ఇప్పుడు నేను డయాబెటీస్ లాంటి తగ్గిస్తాను అన్నాను అనుకోండి, నేను ఛాలెంజ్ చేశాను. మీరు ప్రపంచంలో తగ్గిన ఒక్కడు చూపిస్తే 2 కోట్లు, అంటే పెద్ద వ్యవస్థనే, అలోపతి వ్యవస్థనే అడిగారు. ఇది వాళ్ళ కాదు కదా, 9 ఏళ్ల నుంచి ఒక్కడు చూపించమన్నా. నేను అడిగితే డిబేట్లు రండి అని ఓపెన్గా పిలిచారు. తగ్గిన వాళ్ళు ఎవరు లేరు అనేది మీ బిలీవ్? ఎవరికి? నా బిలీఫ్ ఏంటండి, అసలు లేరండి, వాళ్ళే చెప్పరు. అదంతా మీరే చెబుతారు. డయాబెటీస్ అనేది తగ్గదనే విషయం అది పుస్తకాలను ప్రింట్ వేసి ఉంటుంది వాళ్ళకి, అది డిఫాల్ట్. సూర్యుడు తూర్పు వేస్తాడు ఎంతో, డయాబెటీస్ అనేది మందులతో తగ్గదు, జీవితాంతం మందులు వాడాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నరసింహారావు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చి ఉంటుంది? మీరు అంటే మీ దుర్మార్గం పని ఏం చేస్తుంటారు? మహా అయితే ఆహారపు అలవాట్లు. పెళ్లికి వెళ్ళినప్పుడు 2 ఐస్ క్రీమ్లు ఎక్కువ బీకుంటారు కక్కుర్తో, 4 కాఫీలు ఎక్కువ తాగి ఉంటారు, లేదా 2 అన్నం ముద్దలు ఎక్కువ తిని ఉంటారు. దీని మూలన డయాబెటీస్ అనే వచ్చిన డిజార్డర్ వచ్చింది. మీరు చేసిన దుర్మార్గం పని అదే కదా. ఇప్పుడు మీరు ఎండోక్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, లేదా డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. అతను ఏమంటాడు మిమ్మల్ని? మీరు ఓపెన్గా చెప్తాడు, ఆయన లేదు దాచుకోరు. మీరు చచ్చిపోయే వరకు ఇవ్వాలనుకుంటున్నారు ఏమో నరసింహారావు, మీరు చచ్చిపోయే వరకు కూడా మందు వాడాల్సి వస్తుందని చెప్తాడు. చెప్తాడు. అవునా? అంటే మీనింగ్ ఏంటి? అయ్యా నీ డయాబెటీస్ నేను ఇప్పుడు తగ్గించడం కాదు, నువ్వు చచ్చే వరకు కూడా తగ్గించలేని అసమర్థుడు నేను చెబుతున్నాడు ఓపెన్గా. ఇంకా అది వైద్యుడు ఏంటి? అది వైద్యం ఏంటి? పోనీ 10 ఏళ్ళకి తగ్గిస్తానంటే వాడండి, 20 ఏళ్ళకి తగ్గిస్తానంటే వాడండి. నువ్వు చచ్చే వరకు తగ్గించలేని ఒక ఆయన అంత స్పష్టంగా కొండ బద్దలు కొట్టి మీ మొహాన్ని చెప్తాంటే మీరు ఇంకా సిగ్గు లేకుండా వైద్యం ఎలా అంటారండి? చెప్పండి. మీరేం చేసిన నేరం ఏంటి? ఇప్పుడు మీరు ట్రాఫిక్లో ఎదురెళ్ళారండి, సిగ్నల్ జస్ట్ దాటి జర్కిచ్చి ఇది కొంచెం ముందుకు వెళ్ళారు, మీకు ఒక 40 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దాం నరసింహారావు, సరిపోద్దా? మీకు 50 వేద్దామా బయట రాకుండా మీరు చేసిన దుర్మార్గమైన పనికి? అంటే చిన్న తప్పుకి పెద్ద శిక్ష చేస్తారు ఎక్కడన్నా? చేయకూడదు. అంటే మీరేదో కక్కుర్తిపడి మానవ సహజమైన నాలిక కక్కుర్తితో 2-3 ఎక్కువ తిన్నారనుకోండి, అది సరిచేయాలి. కానీ చచ్చే వరకు మందులు ఇవ్వటం ఏంటండి? చచ్చే వరకు మందులు ఇచ్చి అదుపు చేయటం ఏంటి? అసలు మందులు ఎందుకు వేసుకోవాలి మీరు? అంటే డాక్టర్ ఏం చేస్తారు? డాక్టర్ రీసెర్చ్ చేసి మందు కనిపెట్టలేదు కదా, దానికి మందు లేదు అని వాళ్ళు చెప్తున్నమాట. మందు లేదు, అదేనండి నేను అంటున్నానంటే అంత అవసరం ఏంటి అంటున్నాను. ఒక చిన్నది, ఒక ఫుడ్ ఎక్కువ తీసుకుని ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెచ్చుకుంటే ఆ వచ్చిన దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ సరిచేస్తే అయిపోయాయి. ఇప్పుడు మనకి పని చేస్తాం, దాని ఏదన్నా ఒక నొప్పి కలిగి పని చేసాం అనుకోండి, ఆ పని చేయొద్దంటే నొప్పి అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు బాగా విపరీతంగా తింటున్నారు కాబట్టి ఉంది, అరే ఆత్రంగా తింటాం ఆపేయమంటే అదే లాల్లోకి వచ్చేస్తుంది కదా, దాని మందులు ఎందుకు? ఒక డిజార్డర్ని ఆహార విధానంలో చిన్న అపసవ్యమైన పని చేసి తెచ్చుకున్న దానికి జీవితాంతం మందులు ఎందుకు ఇస్తున్నారు? అది కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మందులు కూడా వాడాలి. ఎక్కడ ఇచ్చారండి? వెళ్ళిన దగ్గర నుంచి రాయటమే కానీ ఎంతమంది తగ్గించారు? అలా చేయటంలో ఏమంటారు వాళ్ళు? జాగ్రత్తగానండి, మేము డైట్ చేయమని చెబుతారు. మీకు డయాబెటిక్ డైట్ చాట్లు చూసారా? అన్నం తీసేసి చపాతీ రాస్తారు, అంటే ఇటుక రాయి తీసి కంకర రాయి కొట్టుకు పళ్ళు రావు అని చెబుతారు. ఏ రాయి అయితే ఏంటండి? గ్లూకోజే కదా. ఉప్మా తినాలి, ఉప్మా ఏంటి? దోశ ఏంటి? మళ్ళా ఏదో చెప్తారు, తెల్లన్నం తీసేమన్నాం కదా అని. బ్రౌన్ రైస్ తినండి, అది తినండి, మీరు చెబుతున్నారు కాన్షలు. మరి ఎవడ తగ్గించలేదే, ఎవడ తగ్గలేదే. ఇప్పుడు మీరు ఒక ట్యాబ్లెట్తో బిగిన్ అయ్యారండి, ఎందుకు వాడుతున్నావు ఇదంటే కంట్రోల్ చేస్తున్నా అంటారు. దీన్ని కూడా చూద్దాం. కంట్రోల్ అంటే ఏంటి? మీరు 170 షుగర్లో వెళ్ళారు, 90 రావాలని మీ ఉద్దేశం, ఒక ట్యాబ్లెట్ 90కి వచ్చింది, మీరు చచ్చిపోయే వరకు అలాగ ఉంటే పోనీ కంట్రోల్ ఉందనుకుందాం. కానీ మీరు ఒక ట్యాబ్లెట్ వాడుతున్నా మళ్ళీ 180, 200 వచ్చేసిందిగా. అప్పుడు మళ్ళీ వెళ్తే 2 ట్యాబ్లెట్లు ఇచ్చారుగా, 2 వేసినా మళ్ళీ ట్యాబ్లెట్ 3 వచ్చిందిగా, 4 వచ్చిందిగా. 2 ఏళ్ళు పోయినాక ఇన్సులిన్ పెట్టారుగా, అది 10 యూనిట్ల నుంచి ఇప్పుడు 150 యూనిట్లకి వెళ్ళినప్పుడు 350 ఉంటాయిందిగా. దీని పేరు కంట్రోలా? అట్లానే షుగర్ మందులు వాడుతూనే ఉంటాడు, ఏ డయాలసిస్ సెంటర్కి వెళ్ళండి మీరు, 20 ఏళ్ళ నుంచి షుగరు, బీపీ, పెయిన్ కిల్లింగ్ మందులు వాడేవాళ్ళు ఉంటారు అక్కడ 10 ఏళ్ళ నుంచి పైన. ప్రతి నెల వీళ్ళే కదా డయాలసిస్ సెంటర్లో పడేది.
కిడ్నీ పోయిన ప్రతి వాడికి కదా చూసుకుంటే కిడ్నీ పోయిందంటే డయాబెటీస్ మందులు దీర్ఘకాలించి వాడుతున్నాడు, బీపీ మందులు వాడితే కంట్రోల్లో ఉంచుకున్నాడుగా, మరి అది కిడ్నీ ఎందుకు పోయింది? కాళ్ళు నరికేసి హైదరాబాద్లో 1000 పైన కాళ్ళు ఉత్తుపుణ్యానికి నరికేస్తున్నారు గ్యాంగ్రీన్ పేరుతో. వీళ్ళందరికీ నేను చెప్పేది రోజుకి ఇట్లా ఇంతమంది తీస్తున్నారు కదా, వీళ్ళందరూ మీ షుగర్ పేషెంట్ మందులు వాడినాళ్ళేగా, మందులు వాడినాళ్ళకి వచ్చిందంతా. బీపీ కూడా ఇవాళ బీపీ వచ్చి కిడ్నీలు కొడుతుంది, బీపీకి మీరు మందులు వాడుతున్నారు, బీపీ ఎందుకు తగ్గట్లేదు? ఇప్పుడు కడుపులో నొప్పి మీకు వచ్చింది, మందు బళ్ళు వేసుకున్నారు తగ్గిపోయింది, అది మోషన్స్ ఆగిపోయినాయి, అది వేస్తే అయిపోయిందిగా, మరి ఇక్కడ ఎందుకు ఆగట్లా? ఆగకుండా ఎందుకు ఇస్తున్నారు మీరు మందులు? పైగా ఏం పెద్దయ్యా బీపీ మీరే చేయలేకపోతే మరి నేను ఎలా చేస్తున్నాను మందులు పెంటకపల భారించి? అది మొత్తం ప్రపంచంగా సార్ ఫేస్ చేస్తుంది. ప్రపంచం అంతా కలిపి ఒక పెద్ద అబద్ధం చెప్పింది అనుకోండి, అది నిజమైపోద్దా? సో ప్రపంచం అంతా కలిపి ఒక కుక్కను పట్టుకుని మేక అంటే మేక కుక్క అయిపోతుంది, కుక్క మేక అవుతుంది అలా అంటుందా ఇప్పుడు? ఎందుకు అంటుందని? ప్రపంచం అందండి, ఎప్పుడు కూడా ప్రపంచం అందు. ప్రపంచంలో డబ్బున్నాడు ఏమంటే ప్రపంచాన్ని అది నమ్మిస్తాడు. ఇప్పుడు మీడియా హౌసెస్, మీ మీడియా హౌసెస్ని తీసుకోండి, మీ మీడియా హౌస్లో ఓనర్లకు ఏదనిపిస్తే దాన్ని ప్రజలు నమ్మిస్తారు, ఇది కరెక్ట్ అని. ప్రపంచవ్యాప్తంగా, నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి వీటి గురించి మాట్లాడలేదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే స్ట్రాటజీ మీడియా పర్సన్ మీకు తెలుసు. డబ్బును నలుగురు ఏమనుకుంటే దాన్ని ప్రజలు నమ్మిస్తారు, అంతే కదా, అదే నమ్మిస్తున్నారు. ఈ అమాయకం గొర్రెలు అదే పాటిస్తారు. ఒక విశ్వాసం, ఈవెన్ మతాల దగ్గర నుంచి ఏది తీసుకున్నా కొద్దిమంది విశ్వాసాన్ని ప్రపంచం మొత్తం రుద్దుతారు వాళ్ళు, మిగతా వాళ్ళందరికీ ఆలోచన ఉండదు. జస్ట్ గొర్రెలో ఫస్ట్ గొర్రె వెళ్తుంది, దాని అంకమాల మిగతా గొర్రెలు ఫాలో అవుతాయి, అదేగా చేసేది. ప్రపంచం అంతా ఉండే ఆ 10 మంది గుప్పిట్లో చేతుల్లో ఉన్నప్పుడు, డబ్బు దగ్గర నుంచి అంత వనరులని వాళ్ళు ఉండి ప్రభుత్వాలను శాసించే స్టేజ్లో వాళ్ళే ఉన్నారు మీకు తెలిసినప్పుడు, వాళ్ళకే ఇదవుతుంది కదా, చెప్పండి. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు కదా, షుగర్ వచ్చినా బీపీ వచ్చినా. ఏంటి నేను అలా తప్పు చేస్తానంటే, మోసం చేస్తానంటలేదండి, వాళ్ళు బలవుతున్నారు. అంటే నీ అజ్ఞానంతో నువ్వు బలైతే ఎటువంటి కూడా బలవాలా? ఇప్పుడు పాయింట్ తగ్గటం కదా, ఇప్పుడు మీకు లేదు. నేను ఎప్పటి నుంచి 9 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, డయాబెటీస్ గురించి ఛాలెంజ్ చేసుకెళ్తాను. తగ్గిన వాళ్ళ టెస్ట్ మళ్ళీ కొన్ని వేలకు వేలు ప్రజలందరూ తెలుసు. డయాబెటీస్ తగ్గటం అనేది చక్కగా మందులు లేకుండా ఉన్నారు. అది తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిందంటే మళ్ళీ డైటే చేసుకుంటారు, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఏది పర్మనెంట్ కాదండి ప్రపంచంలో. మీరు కడుపు నొప్పి మందు ఇచ్చారు, మళ్ళీ ఎప్పుడు జీవితంలో కడుపు నొప్పి రాదా? వస్తే ఆ డాక్టర్ చవటాన్ని తీసేద్దామా డాక్టర్ని? అలా ఉండదు కదా. ఆడు మళ్ళీ కడుపు నొప్పి వచ్చే పని చేస్తే మళ్ళీ వస్తుంది, అంతేనా? మనం ఆ పని చేయకుండా ఉండాలి. మీరు ర్యాష్కి వెళ్తే డ్రైవింగ్లో పడ్డారనుకోండి, మళ్ళీ ర్యాష్కి వెళ్తే మళ్ళీ పడతారు. ర్యాష్కి వెళ్ళి పడినాక మీరు తెచ్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి? ర్యాష్గా వెళ్ళకూడదని గుణపాఠం నేర్చుకోవాలి, అర్థమైందా? నేను ర్యాష్కి వెళ్తే పడకూడదంటే ప్రపంచంలో వ్యవస్థ ఉండదు కదా. మీకు ఎవరికి లేని వ్యవస్థ నాకెట్ట వర్తిస్తుంది? ఒకవేళ డైట్ చేసాడు నా మూలన 15-16 HbA1c 4-5కి వచ్చింది, 2 ఏళ్ళు పోయినాక ఏదో తిని వచ్చింది అనుకోండి, మళ్ళీ డైటే చేసుకుంటాడు. ప్రపంచంలో ఒక్కడ దగ్గర మీ మందులు ఎందుకు? ఇప్పుడు మీరు ఏసీ వేసుకున్నారు నరసింహరావు, చల్లదనం అంతా వచ్చేసింది, ఏసీ కట్టేశారు, మళ్ళీ ఉమ్మ తీసింది, మళ్ళీ వేసుకుంటారు కదా. ఇప్పుడు అవసరమైతే అప్పుడు వేసుకోండి, 24 గంటలు ఏసీ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. డైట్ అనేది మీ చేతిలో ఒక టూలు, వాడుకోండి, మీ వంటింట్లో ఉన్న టూలే కదా. 2, నేనేమన్నా ఇప్పుడు మీకు చెప్తున్నా ఓపెన్గా, నా దగ్గర సీక్రెట్ ఉంచుకున్నానా? ఇప్పుడు మీ మందు అంతా సీక్రెట్, ఎవడో తెలియదు, పేషెంట్ తెలియదు. కానీ వీఆర్కి ఎలా చెప్తున్నాడు? షుగర్ అంటే ఏంటో 3-4 గంటలు 8 గంటలు వీడియోలో నేను రాష్ట్రాలు దేశాలు ప్రపంచం అంతా తిరిగి చెప్పి ఆ వీడియోలను అందుబాటులో ఉంచి ఇప్పటికీ 3 గంటలు సైన్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదిరా షుగర్ అంటే ఎలా వస్తుంది, ఇక్కడ ఇది లోపం వస్తుంది, ఇందుకు నువ్వు మందులు పారేయాలి అని నేను 3 గంటలు 4 గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలను ఎడ్యుకేట్ చేసి, ఆ ఎడ్యుకేషన్ నచ్చిన వాళ్ళు వస్తున్నా నా సిద్ధాంతం దానికి, అంతే కదా. చేసిన వాళ్ళందరికీ నేను పోగొట్టు చూపిస్తున్నా, టెస్ట్ మార్లు పెడుతున్నా. మీరు దానికి కౌంటర్గా అది తిరిగి వస్తుందని మాట్లాడతారు కదా, మీరెందుకు చెప్పలేకపోతున్నారు? మీరెందుకు కౌంటర్ టెస్ట్ మార్లు పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు నా నోరు మంచాలనుకోండి, రామకృష్ణ నువ్వు తగ్గించేదంటే ఇదిగో టైప్ 1 నువ్వు C-peptide ఇంత పెట్టావు, ఇదిగో మేము కూడా తగ్గించాం, ఇదిగో నువ్వు సురాసి తగ్గించావు, ఇదిగో మేము కూడా తగ్గించాం అని నిలబడింది, ఇదిగో మేము టైప్ 2 డయాబెటీస్ తగ్గించాం, ఇదిగో బీపీ తగ్గించాం, థైరాయిడ్ తగ్గించాం, హషిమోటో తగ్గించాం, SLE తగ్గించాం, MCTD, షార్ప్ సిండ్రోమ్, మయోసైటిస్, ఇన్ని ఉన్నాయి, చాలా అనేక రకాల రోగాలు ఉన్నాయి. అలానే కిడ్నీ సైజ్ ప్రపంచంలో పెరగదంటారు, తగ్గదంటారు. ఒకసారి షింక్ అయితే కిడ్నీ పెరగదంటారు. నాకు 2 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు పెరుగుతున్నాయి. ఏ మందులు వాడకుండా, ఒక్క మెడిసిన్ వాడకుండా. నేను మెడిసిన్లు ఇప్పుడు మెడిసిన్లు పారేయటువంటి మీరు గుర్తుపెట్టుకోండి నరసింహరావు, మీరు కాశ్మీర్ వెళ్తే రగ్గు కప్పాలి, బెజవాళ్ళు ఉంటే చొక్కా తీసి పడుకోవాలి. మీరు కాశ్మీర్ చొక్కా తెస్తాను, బెజవాళ్ళు వచ్చి రగ్గు కప్తానంటే చస్తారు మీరు, అర్థమైందా? ఎక్కడ ఉండేది అక్కడ ఉండాలి. నువ్వు మందు వాడటం అనేది నీ మందుల ప్రోటోకాల్. ప్రపంచంలో అనేక వైద్య విధానాలు ఉన్నాయండి, అలోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, హోమియో ఉంది, యునాని ఉంది, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ 190 ఉంటాయి. ఎవరికాళ్ళకి సెపరేట్ విధానాలు ఉంటాయి. నీ విధానం వేరేవాడు ఎందుకు పాటిస్తాడు? అలోపతి పుట్టకముందు ఆయుర్వేదం లాంటివి ఉన్నాయనుకోండి, వీళ్ళు వచ్చి వాతం పత్తం కిఫం భాషలో వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి ఒప్పించారా? లేదు కదా. వాళ్ళ సొంత స్టైల్ వాళ్ళు వెళ్ళారు. ప్రజలకు కావాల్సిన రోగ తగ్గడం. నరసింహరావు గారికి షుగర్ వస్తే ఆయన షుగర్ తగ్గడం కావాలి అంటే, షుగర్ తగ్గడం అంటే ఏంటి?
సచ్చే వరకు మందులు వేసుకుని పెంచుకుంటే కన్ను కాలు పోగొట్టుకుంటా షుగర్ తగ్గటం అనరు. ఈ షుగర్ టాబ్లెట్ వేసుకోకుండా అంటే అట్లానే వెచ్చలవిడిగా తింటాను, ఇది ఒళ్ళు బలుపు మాట, ఇది ఒళ్ళు బలుపు మాట. వెచ్చలవిడిగా చేస్తే ఎవరికి కుదరదు. అందంగా ఉండే సినిమా హీరో మహేష్ బాబు అయినా వెచ్చలవిడిగా తింటాను, వెచ్చలవిడిగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటానంటే మహేష్ బాబు కూడా మహేష్ బాబులా ఉండడు. దోలు తీరిపోతే మెయింటెనెన్స్ కన్నాడు కదా. దోలు తీరే మెయింటెనెన్స్ కాకపోయినా కనీసం మినిమం మెయింటెనెన్స్ ఉండాలి. ఒక సాక్రిఫైస్ చేసినట్టుగా దాని తాలూకు ఫలితం రావాలి తప్ప నేను ఇష్టం వచ్చి పందిలా తింటాను నాకు ఫలితం రావాలంటే ఎలా వస్తుంది?